వాళ్ళ గురించి మీరు 1% కూడా వరి అవ్వదు రమేష్ అన్న. వాళ్ళ గురించి 1% కూడా మీరు వరి అవ్వద్దు. 1% కూడా మీరు వరి అవ్వద్దు. మీరు వరి అవ్వాల్సిందల్లా 2029లో మీకు ప్రతిపక్ష హోదా రావాలంటే 27 సీట్లు రావాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 18 అనుకున్నారు, 27 సీట్లు రావాలి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే 2029లో కూడా ఓడిపోతే ఈవీఎంల వల్లే ఓడిపోయాం అనేటటువంటి చచ్చు కబుర్లు జనాలకి చెబితే ఇక అవన్నీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత మేము కూడా ఈవీఎంలు కారణం అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఒక 10 రోజుల తర్వాత మా అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈవీఎంలు కారణం అనేటటువంటి మాట మనం మాట్లాడకూడదు, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విలువలను మనం పాటించాలి, ఈసారి ఈవీఎంలు మనకు కోఆపరేట్ చేయకపోయినా 2024 ఎన్నికలు కొట్టి చూపించాలి మనం అని చెప్పేసి చెప్పారు. అప్పటి నుండి మా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేమెవ్వరం ఈవీఎంలు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అనే మాట మేము ఎక్కడా మాట్లాడలేదు. సరే, ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈవీఎంల వల్లే ఓడిపోయాం అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఎందుకు ఓడిపోయారో కబుర్లన్నీ మీ కార్యకర్తలు సాటిస్ఫై రైట్ సార్, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఎస్, వంశీ గారు కంక్లూడ్ చేస్తున్నారు కదా, కంక్లూడ్ చేయండి సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ సార్ చెప్తున్నాను సార్. రైట్ జిల్లాకు ఒక కారణం చెప్తా వీళ్ళు ఎందుకు ఓడిపోయారో. రైట్ అది ఇంకోసారి చెప్తాను. సాటిస్ఫై చేయడానికి గెలుపటం గురించి కాదు, అనేటటువంటి మాటలు సరిపోతాయి. కానీ అమరావతి గురించి ప్రజలకు ఏం చెప్తారు ఒక మాట చెప్పండి వంశీ గారు. ప్లీజ్ రమేష్ గారు దయచేసి ఆగండి. వంశీ గారు చెప్పండి. అమరావతిలో కూటమి స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పాం. రేపు పార్లమెంట్ లో వాళ్ళకి 4 ఎంపీలు ఉన్నారు, అండ్ ఆల్సో రాజ్యసభలో కొంతమంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్టాండ్ ఏంటో అక్కడ చెప్పమానండి. మీకు దమ్ముంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటేయండి. చూసావు కదా, ఈ రోజు కూడా ముస్లిం దాని గురించి రాజ్యసభలో చర్చ వస్తే వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చి ఒక మాట మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చి ఒక మాట మాట్లాడమనండి. ఎన్డీఏకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడమనండి. అది అవదులేండి, అది అవదు. బీజేపీ అత్యంత బలంగా ఉంది దేశంలో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే. అది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఎందుకంటే ఎవరు గెలిచినా కూడా బీజేపీకి పాజిటివ్ వేసేదిలే. కానీ పార్లమెంట్ లో చెప్పండి, రైట్ పార్లమెంట్ లో చెప్పండి, చెప్తారులేండి. ఓకే వంశీ గారు మీ సవాల్ని స్వీకరిస్తారు, మనకు కూడా అందరికీ తెలిసిపోతుంది. అయితే మీకు తెలవంది కాదు, బీజేపీ పార్టీ అత్యంత బలంగా ఉన్నది ఎక్కడంటే అది భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే. ఏ పార్టీ గెలిచినా కూడా ఎన్డీఏ భాగస్వామ్యంలో మీరు ఆల్రెడీ చెప్పున్నారు. చెప్పకుండా కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేసిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ, అది ప్రజలకు తెలుసు. ఇప్పుడు రమేష్ గారినో మీరు గట్టిగా అడిగినంత మాత్రం ఆయన ఏమైనా చెప్పగలరా? ఆన్సర్ చెప్పరు కదా, ఎన్డీఏకి పాజిటివ్గానే వేస్తారు. ఓకే రైట్. ఎస్ లక్ష్మీనాథ్ గారు సార్ చెప్పండి. మేము అంశాల వారీగా మద్దతు ఇచ్చాం తప్ప బీజేపీకి ఎప్పుడైనా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు. నిన్న కూడా ఇప్పుడు అదే చూపిస్తున్నాం మీకు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడితే మా ఎంపీలందరూ అక్కడ రాజ్యసభలో ఖండించి మాట్లాడారు. ఇదే ఖండిస్తారు, అవసరమైన దగ్గర. మరి ఓటింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఓట్ చేసినప్పుడు కూడా యాంటీ ఓట్ చేశారు. ముస్లిం యూనిఫైడ్ కోడ్ బిల్లుకి కానీ దానికి కానీ యాంటీగా ఓట్ చేశారు. ఎన్డీఏకి వంగి సలాం చేయాల్సిన పని మాకు లేదు. వైజాగ్ లో నరేంద్ర మోడీ గారు ఎదురుకుండా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అడిగారు, మా రాష్ట్ర అవసరాలే మాకు ముఖ్యం, మా రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా, వేరే అవసరాలు మాకేమీ లేదు అని చెప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి డైరెక్ట్ గా నరేంద్ర మోడీ ఎదురుకుండా
మాట్లాడిన నాయకుడు రైట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ రైట్ లక్ష్మీనాథ్ గారు. సార్ సార్ చెప్పండి చెప్పండి దయచేసి సమయం లక్ష్మీనాథ్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి చెప్పండి మీ డిబేట్ కొంచెం మార్నింగ్ టైం కి మార్చుకోండి సార్. ఓకే ఓకే ఉదయం నవ్వుకోవడానికి బాగుంటది. సరే సరే రైట్ రైట్ అలా నవ్వుకోవాలి, ప్రజలు నవ్వు- నవ్వుకోవచ్చు. నవ్వు- వైఎస్ఆర్ నవ్వు- కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలకి రైట్ 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 రాష్ట్ర రైట్ ప్రయోజనాలు అలా ఎస్ నవ్వు- ఎస్ నవ్వు రూపాయలు ఎలా అవుతున్నారు? తాకట్టు పెట్టారు 2029 కదా రాష్ట్ర నవ్వుల ప్రయోజనాలు పాలు బెయిల్ అవుతున్నారు కోసం. చూసుకోండి. ఈ బెయిల్ 2029 కోసం నవ్వుల తాకట్టు పాలు పెట్టారు అవుతున్నారు రాష్ట్ర ప్రయోజనాలు. చూసుకోండి మీరు. ఈ రోజు వచ్చి రాష్ట్ర 2029 ప్రయోజనాలు నవ్వుల ముఖ్యమా? పాలు అవుతున్నారు. రైట్ రమేష్ గారు ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది రైట్ అండి ఎస్ వంశీకృష్ణ గారు మీ అభిప్రాయం అర్థమైంది. మనం ఒకసారి ఈ నవ్వుల పాలు పరిస్థితిని కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. ఎస్ రమేష్ గారు ప్లీజ్ రమేష్ గారు ప్లీజ్ ప్లీజ్ రమేష్ గారు చూద్దాం ఖచ్చితంగా. ఓకే 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 ఖచ్చితంగా. రైట్ సార్ మీ అభిప్రాయాలు అర్థమైంది. కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇక్కడ ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వము ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను గిన అవలంబిస్తే అలాంటి ప్రభుత్వాలని అలాంటి పార్టీలని ప్రజలు తిరస్కరించినటువంటి చరిత్ర మనం చూసాం. 2024లో జరిగినటువంటిది అదే. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు, నేను బటన్ నొక్కి జనానికి సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ఇక నాకు తిరిగే ఉందని సిద్ధం సభల్లో గంట కొట్టి మరీ చెప్పాడు. ఏం చెప్పాడు? 151 నుంచి 175కి వెళ్తాను, వై నాట్ 175 అని. నువ్వు తప్పుడు నిర్ణయాలు చేసావు, నీకు ఒక అవకాశం ఇచ్చాము, ముఖ్యమంత్రిగా పనికిరాలేదు, నువ్వు పరిపాలన నీకు చేత కాలేదు, రాజధాని విషయంలో కూడా నువ్వు వేసినటువంటి అన్ని కూడా తప్పటడుగులు, తప్పుడు నిర్ణయాలు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్లుగా టాప్ 10 రీజన్స్లో అమరావతి రాజధాని అనేటువంటి అంశం, 3 రాజధానుల అనే నిర్ణయం ఏదైతే చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి దాంట్లో అది కూడా కారణం. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించండి, వీరు ఆ రోజున మహమ్మద్ బిన్ తుగ్లక్ అద్భుతమైనటువంటి పరిపాలకులుగా ఉన్నాడు, కానీ ఆయన రాజధాని మార్చేటువంటి నిర్ణయం విషయంలో కానివ్వండి, అదేవిధంగా నాణ్యాల ముద్రణకు సంబంధించినటువంటి విషయంలో తప్పుడు నిర్ణయాలు చేసిన నేపథ్యంలోనే తుగ్లక్ అనేటువంటి దాని మీద తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు ఇదొక పరిపాలన చేతకానటువంటి వాళ్ళని ఎవరైనా చేసినప్పుడు అదే అంటుంది తుగ్లక్ నిర్ణయం ఇది అనేటువంటి దాని మాట ఎందుకు వచ్చింది? ఆ రోజున అలాగా రాజధానులు మార్చటము, నాణ్యాల ముద్రణకు సంబంధించినటువంటి విషయంలో తప్పుడు నిర్ణయాలు, అందుకని అలాంటి తుగ్లక్ నిర్ణయం లాంటిదే 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం అనేటువంటి దాని మీద ప్రజలు 2024 తిరస్కరించారు. అందుకని 2029లో మళ్ళీ 3 రాజధానులను ఇంకా 33 రాజధానులను కనీసంగా దీని గురించి మాట్లాడేటువంటి అలాంటి ధైర్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో చేసేటువంటి అవకాశం లేనే లేదు. ఆ విషయాన్ని ఇందాక రమేష్ గారు ఆ మాట కూడా చెప్పాడు. ఏమనంటే అప్పుడు కలిగి మర్చిపోతారండి, రాజధాని అంశం ఉండదు, వేరేది ఉంటుందని. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోయింది అని అంటే ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు. బెంగళూరుకి వెళ్ళి అదేమో అయిపోవట్లేదు, అప్పుడప్పుడు మధ్యలో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి లేదంటే జైలు యాత్రలు అవి ఇవి చేసి అడావుడి చేస్తున్నాడు తప్ప ఇప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఆయన మాట్లాడింది లేదు, పోట్లాడింది లేదు, పోరాడింది లేదు. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం ఆయనకు అవసరం కూడా లేదు. ఆయన బాధ అంతా ఏంటంటే, నేను 175 గెలవాలనుకుంటే నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా, అసెంబ్లీకి కూడా పోనీయకుండా, అసెంబ్లీకి పోయే పరిస్థితి లేకుండా 11 సీట్లు ఇచ్చి మూల కూడా కూర్చోబెట్టారని ప్రజలంటే కోపం ఉంది జగన్మోహన్ రెడ్డికి. అందుకనే ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడేట పరిస్థితి లేదు. పాపం రమేష్ గారు లాంటి వాళ్ళు ఏదో ఘోష, అదేదో రైతుల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయని వీళ్ళు డిబేట్లో వచ్చి మాట్లాడటం తప్ప నిజంగాగైనా ఏదైనా ఉంటే అమరావతి మీద వ్యతిరేకత ఉందా, లేకపోతే రాజధాని మీద వ్యతిరేకత ఉందా, ఏదో ఒక స్టాండు ఆ 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి. ఏదైనా సరే అది ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా, మాజీ ముఖ్యమంత్రిగా అయినా సరే, ఒక ప్రతిపక్ష పార్టీకి వాళ్ళే ఉన్నారు, అధికారికంగా ప్రతిపక్ష పార్టీ కాకపోయినా వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి ఉండాల్సింది. అది కూడా మాట్లాడలేదు అని అంటే ఈ రోజున ప్రజా సమస్యలు కానీ రాష్ట్రం గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టడం లేదు. అందుకని భవిష్యత్తులో మరి ఈ విధమైనటువంటి ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఇందాక మరి వంశీ గారు చెప్తున్నాడు, మరి 27 కావాలంటే 263 సీట్లు అయితే వీళ్ళకి 27 కావాలి అని అంటే మరి అవి వస్తాయా రావు అనేటువంటి దాని మీద వీళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా 3 ఏళ్ళు ఉంది, మీకు ముందు 3 ఏళ్ళు ఉంది కాబట్టి కనీసంగా 2 ఏళ్ళలో చేసినటువంటి తప్పులు ఈ కళ్ళు మూసుకొని నిద్రపోతే అయిపోయింది అనేటువంటిది పక్కన పెట్టి ప్రజల దగ్గరకు రమ్మనండి, మీ నాయకుడిని వచ్చి మాట్లాడమనండి, పోట్లాడమనండి. తప్పులు చేస్తే ఇప్పుడు రైతుల సమస్య అని చెప్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టొచ్చు. అమరావతికి ఎందుకు మీరు తీర్మానానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు రావటం లేదు, అమరావతిలో మా స్టాండ్ ఇది అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్న పెట్టి చెప్పమనండి. రేపో మాపు ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నారు కదా, చెప్పండి. గుంటూరులో మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు. అదేనండి, మీరు ర్యాలీలు చేశారు, జైలు యాత్రలు చేశారు, అదేవిధంగా
మీ ఆ అక్రమాలు అవినీతి చేసినటువంటి వాళ్ళందరూ జైలుకు పోతే ఈవీఎంలు పగలగొట్టినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి వాళ్ళని జైలు యాత్రలకు వెళ్ళి వాళ్ళ జైళ్ళలో పరామర్శించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు మేము చేసినట్టు ఏదో రైతుల మీద ర్యాలీలు చేశాడులేండి ఒకరోజు హడావుడి. ఈ ర్యాలీలకు అలవాటు పడ్డాడు, దానివల్ల ప్రయోజనం లేదు. కనీసంగా మెడికల్ కాలేజీల మీద భవిష్యత్తులో అది ఆగిపోయేంత వరకు ఉద్యమాన్ని చేస్తాడని అనుకుంటే మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తే మేము పీపీపీల మీద వేరే నిర్ణయం తీసుకుంటామని మాట్లాడేసి పీపీపీల మీద వ్యతిరేకమైనటువంటి ఉద్యమం కూడా లేకుండా, ఉద్యమం కూడా జరగకుండా ఆ ఉద్యమం మీద నీళ్లు చల్లాడు. ఇదండి మీ పరిస్థితి. మెడికల్ కాలేజీల పేర్లు మార్చారు. అరే నీళ్లు చల్లాడండి ఉద్యమం కూడా లేకుండా. పీపీపీ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీళ్లు చల్లింది. అసలు ఆ ఉద్యమమే జరగకూడదని. అంతే తప్ప మీరెప్పుడు అధికారంలోకి వచ్చేది, మీరెప్పుడు వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు చేసేది. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూడండి, 11 సీట్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ప్రజల తరపున ఏం మాట్లాడతారు, ఇప్పుడు గురించి చెప్పండి. నిద్రపోతే మీరు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయని చెప్పేసి మీ నాయకుడితో మీరు ఎలా ముందుకెళ్తారండి? మీరు ఈ విధంగా అయితే ముందుకు పోలేరు. మీ నాయకుడికి చెప్పండి. రైట్ 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 గారు, నేను మీకు తెలియని వాడు కాదు, మీరు నాకు తెలియని వాళ్ళు కాదు. 2029 తర్వాత కూడా అప్పుడు కూడా మాట్లాడుకుందాం. అదే మాట్లాడుకుంటే మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎన్ని మాట్లాడితే ఉపయోగం లేదు కదా. ఇప్పుడు ఎన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు? మీరు నెక్స్ట్ 29కి ప్రతిపక్షం అయితే వస్తుందని మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం. ఇప్పుడు దాని అసలు ఈ విధంగా అయితే ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఇప్పుడు రాలేదు. ఈ విధంగా అయితే ప్రతిపక్ష హోదా కూడా రాదు, దాంట్లో డౌట్ లేదు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డికి పట్టడం లేదు. ఏ ఒక్క ప్రజా సమస్య మీద జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యమం చేయలేదు, మాట్లాడినటువంటి పరిస్థితులు. ర్యాలీలో వ్యవహారం ఇవన్నీ కూడా ఉత్త ప్రచారం కోసం చేసేది తప్ప ఇంకొకటి కానే కాదు. 2.0 పెడుతున్నాము, కార్యకర్తలను పట్టించుకుంటాము, నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వచ్చేన్ని మంచి రోజులని ఆయన మంచి మోటివేట్ చేస్తారు. లక్ష్మీనాథ్ గారు ఎన్నిసార్లు ప్రకటించాడు, నేను పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి వారంలో 3 రోజులు ఉంటాను, 4 రోజులు ఉంటాను, అక్కడే పడుకుంటానని ఎన్నిసార్లు సంబంధించినటువంటి ఇప్పుడు షెడ్యూల్ ప్రకటించాడు. ఇప్పటి వరకు బయటికి రావడానికి ఎందుకు ఏంది? ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి ఎలాగో బయటికి రాలేదు. ఆ రోజున సిద్ధం సభలు తప్ప, 1 వే కమ్యూనికేషన్ తప్ప ఆ రోజున బయటికి రాలేదు. ఆ రోజున ప్రజలు కాదు ఆంజనేయులు గారు, ఆయన బయటకు వద్దామనే సమయానికి ఏదో విజయమ్మ గారో లేదంటే షర్మిల గారో ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆయన అలా ఉండిపోవాలి. ఇప్పుడు ఆయన చేసుకునే కదండి, వాళ్ళ సమస్య కూడా పరిష్కరించమనండి. వాళ్ళకి పరిష్కరించుకొని ఇంట్లో సమస్య పరిష్కరించుకొని బయటికి రమ్మని, ప్రజా సమస్యలు మాట్లాడమనండి. ఉండవలసిన అవసరం లేదు. మరి ఎందుకు రావట్లేదు బయటికి? కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నారు. తేడాగా మాట్లాడలేదు సార్. పాపం ఆయన కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నాడు. నలిగిపోయారేమో, మానసికంగా నలిగిపోయారేమో. కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నారు. ఆయన చెప్పిన ప్రకారంగానే కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయని చెప్పాడు. 5 ఏళ్ళు అయిపోవటం లేదు. రమేష్ గారు, 4 గోడల మధ్య మాట్లాడుకునే సమస్య, ఇంటి సమస్య బయటకు వచ్చాక పాపం ఆయన మానసికంగా నలిగిపోయి రాలేకపోయారని నేను పాజిటివ్ వేలో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు పాప వాళ్ళ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు ఇప్పుడు పాప ఆయన చనిపోయారు. ఆయన చంద్రబాబు నాయుడు తోటి విభేదించి ఎన్ని రకాలుగా జరిగిందో అందరికీ తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారి లేదులే రమేష్ గారు, ఇంతవరకు చరిత్రలో ఎవరు రాయలేదులేండి, తల్లి సొంత తల్లి అలా రాయలేదు. నేను సంబంధించిన కలిసే ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకసారి నార్ని శ్రీనివాసరావు గారు అడిగితే 100 మంది శత్రువులు రైతులు అంటలా. ఈ రోజు అందరం కుటుంబ సభ్యులు అందరం కలిసే ఉన్నాం. 100 మంది శత్రువులు ఉంటాయి రైతు అంతే. 100 మంది శత్రువులు ఉంటాయి రైతు అంతే. రైట్ సార్, రైట్, ఓకే, ఎస్ 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 సార్, మీ అభిప్రాయాలు అర్థమైంది సార్. ఎస్ ఎస్ రమేష్ గారు, రైట్. ఆంధ్రప్రదేశ్ వస్తా ఉంటే టైర్లు పంచర్లు పడతా ఉన్నాయి.
ఈ విషయాలన్నీ మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారా? అంత చెల్లెలు వచ్చి అంటా ఉంది కదా రోడ్డు మీద ఈ రోజు, మా అన్న కంటే 100 మంది శత్రువులు బయట అంటా ఉంది. ఇంకా వీళ్ళతో మాట్లాడండి లక్ష్మీనాథ్ గారు. రైట్ మా అన్న కంటే 100 మంది శత్రువులు రైట్ సార్, రైట్ అభిప్రాయం అర్థమైంది. ఏదేమైనప్పటికీ ఓకే సార్, మళ్ళీ వేరే రకంగా వెళ్ళిపోతుంది. వేరే లక్ష్మీనాథ్ గారు, సార్ చెప్పండి, రమేష్ గారు చెప్పండి. లేదు కానీ అయిపోయింది, టైం అయిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత చెల్లెలకి రైట్ సార్, ఆయన రాజకీయంలో వచ్చి 100 ఓకే ఎవరు కూడా కాదు సార్ రమేష్ గారు, ఎవరు బయటకు వచ్చి విజయమ్మ గారు చెప్పినట్టు శరణ్ గారు చెప్పినట్టు చెప్పలేదు కదా. మీ అభిప్రాయం అర్థమైంది కానీ ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది రమేష్ గారు. ధన్యవాదాలండి వంశీకృష్ణ గారు, ధన్యవాదాలండి రమేష్ గారు, ధన్యవాదాలండి కృష్ణవేణి గారు, ధన్యవాదాలండి కృష్ణాంజనేయులు గారు.